ప్రతి నెల ప్రభు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అలాగే ఈ 11వ నెలలో కూడా ప్రభువా ఈ సంఘము పట్ల, సంఘ విశ్వాసాల పట్ల చక్కటి వాగ్దానం దయచే ప్రభు అన్నప్పుడు ఓ చక్కటి వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహించినాడు. చదువుదాం ఆ మాట. కీర్తనల పుస్తకము 81వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల పుస్తకము 81వ అధ్యాయం 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. ఆమేన్, హల్లెలూయా. ఈ నెల ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏం వాగ్దానం అంటే, నేను వారిని పోషించదను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పోషిస్తాడంట దేవుడు. ఏం చేస్తాడంట? పోషిస్తాడంట. కాబట్టి ఆ వాగ్దానం మీద చిన్న చేయి పెట్టుకొని, మీ చేతులు పెట్టుకొని, ప్రభువా ఈ వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చు ప్రభువా అని మనస్ఫూర్తిగా చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రతి వారు కూడా బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా చేతుల మీద, వాగ్దానం మీద చేయి పెట్టుకొని, ప్రభువా స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ఒకవేళ మీకు చదువు రాకపోతే బైబిల్ మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. నేను వారిని పోషించదని అన్నావు కదా తండ్రి, నన్ను పోషించు ప్రభువా, నన్ను పోషించు ప్రభువా. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, జీవాధిపతి, నమ్మదగిన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నీ పాద సన్నిధానంకి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. నన్ను నేను మీ అధికారం ఒప్పుకుంటున్నాము ప్రభువా. నన్ను మీ శిలువ చాటును మరుగుపరచండి. ప్రతి వారితో మీరు మాట్లాడమని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరెవరైతే వాగ్దానం మీద చేయబెట్టి ప్రభువా మీరిచ్చిన వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రభువా నేను వారిని పోషించదని అన్నావు కదా తండ్రి, ఈ నెలలో నన్ను, నా కుటుంబాన్ని మీరు పోషించండి ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో వాళ్ళ జీవితాలలో యేసు నామమున ఈ వాగ్దానము నెరవేర్చబడును గాక, యేసు నామమున నెరవేర్చబడును గాక, యేసు నామమున నెరవేర్చబడును గాక. ఇదొక్క నెల మాత్రమే కాదు తండ్రి, మీరాకడలో మేము ఎత్తబడేంత వరకు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు మా దేవుడు, మా రక్షకుడే మమ్మల్ని పోషించును గాక అని పలుకుతూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ప్రభు మనకిచ్చిన వాగ్దానమును బట్టి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 హల్లెలూయా. నేను వారిని పోషించెదను. ఎవరిని పోషిస్తాడు? అందరూ పోషింపబడరు. మనం అనుకుంటాము అందరూ పోషింపబడతారా అని అనుకుంటాం. అందరూ పోషింపబడరు, కొంతమందే పోషింపబడతారు. ఉదాహరణకు మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి 3 రకాలుగా 3 సార్లు పోషింపబడినాడు. అయితే దేవుడు ఎలా పోషిస్తాడు అని మనం గమనిస్తే ఒక మాట మనం చదువుదాం. నెహెమ్యా పుస్తకము 9వ అధ్యాయము 21వ వచనం. దేవుడు ఎలా పోషిస్తాడు? 9:21. నెహెమ్యా పుస్తకము యోబు, ఎస్తేరు, నెహెమ్యా. యోబు, ఎస్తేరు, నెహెమ్యా. అందుకనే మీరు చదవాలా. బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. ఇవన్నీ చదవాలా. చదివితే మనకు తెలుస్తుంది. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరము వారిని పోషించి తిని. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఎలా పోషించాలనుకుంటున్నాడు? ఎలా పోషిస్తాడు యేసుక్రీస్తు ప్రభు అనంటే వాక్యము సెలవిస్తుంది. అక్కడ ఒక మంచి మాట ఉంది, ఏమీయు తక్కువ కాకుండా. ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణకు మనం గమనిస్తే ఇప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఇంట్లో ఏమైనా అయిపోయినాయి అనుకోండి, కరెక్ట్ ఛాయ్ పెట్టే సమయానికి చక్కెర లేదనుకోండి, ఒక గ్లాస్ ఇచ్చి పిల్లలతో చెప్తే పక్కన ఆంటీతో తెప్పించుకురాపోరో ఒక గ్లాస్ చక్కెర అరువు తెప్పించుకురాపో, మళ్ళీ ఇద్దాంలే. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అట్లే పంపించేది. చక్కెర పక్కన తెప్పించుకురాపో ఆంటీతోన అన్నప్పుడు మేము పోయి ఆంటీ అమ్మ చెప్పింది కొంచెం చక్కెర ఇస్తావా? ఒరే మొన్ననే మీ అమ్మ తీసుకుపోయిందిరా, ఇంకా ఇచ్చలేదు, ఇస్తలే ఆంటీ. ఆమేన్, హల్లెలూయా. అరువు తెచ్చుకుంటుంటాం, తక్కువ కొదువ పోషింపబడుతూ ఉన్నాం.
కానీ కొదువ ఉంది, తక్కువ ఉంది. ఉదాహరణకు మన బంధువులు వచ్చినప్పుడు, మన స్నేహితులు వచ్చినప్పుడు, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చినప్పుడు కనీసం వాళ్ళకు ఒక ఒక మటన్ తెచ్చి పెట్టడానికి కూడా ఒక్కోసారి డబ్బులు ఉండవు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇతరులకు ఫోన్ చేసి, అరే మా వాళ్ళు వచ్చినారు, మా అన్నోళ్ళు వచ్చినారు, కనీసం మటన్ పెట్టలేదు అనుకుంటారు, కొంచెం డబ్బులు తర్వాత ఇస్తా. తక్కువ. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఒకరు కాదు, రెండు కాదు, ఇద్దరు ముగ్గురు కాదు, నలుగురు కాదు, కొన్ని లక్షల మంది, దాదాపు 20 లక్షల మంది కాల్బలమైన వారిని 40 సంవత్సరాలు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారము 10 రోజులు కాదు, 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 × 365 రోజులు వేస్తే, 65 రోజులు వేస్తే ఇక అన్ని రోజులు. ఓ 10 రోజులు ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చి వాళ్ళని పోషించాలంటేనే ఓ భయంకరమైన బాధ, భారం. అలాంటిది ఆకాశమందున దేవుడు 40 సంవత్సరాలు, దాదాపు 20 లక్షల మందికి పైగా ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలను, వాళ్ళు పంట చేను వేయలేదు, వాళ్ళు పంట దున్నలేదు, వాళ్ళు భూమిని దున్నలేదు, విత్తనాలు వేయలేదు, ఎరువులు వేయలేదు, ఏది కూడా శ్రమ పడకుండా 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు ఏమి తక్కువ కాకుండా వాళ్ళను పోషించినాడంట దేవుడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యంలో 40 సంవత్సరాలు ఏమి తక్కువ కాకుండా పోషించిన దేవుడు ఈ 2025వ సంవత్సరం ఈ 11వ నెలలో కూడా ఈ షారోన్ ప్రార్థనా మందిరములో దాఖలైన విశ్వాసులుగా, దాఖలైన సేవకులుగా, దాఖలైన నిన్ను నన్ను కూడా ఏమి తక్కువ కాకుండా పోషిస్తూ ఉన్నాడు. పోషింపబడాలని మనని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి తక్కువ కాకుండా నీవు నేను పోషింపబడదుముగాక. మన ఇంటిలో ఎల్లప్పుడూ సమృద్ధి ఉండునుగాక. ఆమెన్. హల్లెలూయా. నేను రోజు మా ఇంట్లో ప్రార్థన చేసుకునేవాడిని. ఈ ప్రార్థన మీరు కూడా చేయండి ఇంట్లల్లో. ఏం ప్రార్థన అంటే, రాత్రి అందరు పండుకున్న తర్వాత అందరు లైట్లు బంద్ చేస్తుంటారు కదా, బంద్ చేస్తుంటారా? బంద్ చేసేటప్పుడు మీ కిచెన్లోకి పోవాలా. కిచెన్ అంటే మీ వంటగది. మీ వంటగదిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేసేవాడిని. కరోనా ఆ సమయంలో నుండి ఈ ప్రార్థన ప్రభు నాకు అలవాటు చేసినాడు. ప్రార్థన చేసేవాడిని, ప్రభువా ఈ కిచెన్లో ఉన్న ప్రతి బియ్యము, కూరగాయలు, నీళ్లు, గ్యాస్, మరి ఆహార వస్తువులు అన్నీ కూడా యేసు నామమున మల్టిప్లై అవునుగాక. మల్టిప్లై అంటే రెండంతలుగా చేయబడునుగాక, మల్టిప్లై అవునుగాక. బ్లెస్ చేస్తున్నాం ప్రభా, యేసు నామమున నేను బ్లెస్ చేస్తున్నాం ప్రభా అని నేను పలికొచ్చేవాడిని. మీరు నమ్ముతారో నమ్మరో, మా ఇంట్లో ఎక్కడ కూడా కొదువ ఉండదు. ఆమెన్. హల్లెలూయా. అప్పటికప్పటికి మా కడుపులు నింపుతాడు దేవుడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనంటే, నమ్మకముతో నీవు పలికే ప్రతి మాట నీ ఇంటిలో దేవుడు పని చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ప్రార్థన మారాల, మన ప్రార్థన మారాల, కిచెన్లోకి రావాలా, ప్రార్థన చేయాలా, పలకాల. నోటి ద్వారా ప్రభు మనకు శక్తినిచ్చినాడు, పలకాల. ఏమి తక్కువ కాకుండా మమ్మల్ని పోషిస్తానన్నావు కదా ప్రభా, ఇదిగో ఈ బియ్యంను చూడాలా, ఆ బియ్యం సంచి తక్కువ అవుతుందా, యేసు నామమున మల్టిప్లై అవునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఏదో రకంగా బియ్యం భోజనం పెడతాడు. లావు బియ్యంతోనన్నా భోజనం పెడతాడు, కడుపు నింపుతాడు. సన్న బియ్యంతోనన్నా కడుపు నింపుతాడు, మటన్తోనన్నా కడుపు నింపుతాడు, టమాటా చారుతోనన్నా కడుపు నింపుతాడు, లేకుంటే ఆఖరికి ఎల్లిపాయ కారంతోనన్నా కడుపు నింపుతాడు. నీకు కావాలా కడుపు నింపడం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. పోషిస్తాడు దేవుడు. 40 సంవత్సరాలు పోషించిన దేవుడు. వాళ్ళు పొలం పని చేయలేదు, వాళ్ళు పంట చేకూర్చలేదు, ఏమి చేయలేదు. వాళ్ళు కూర్చున్న కాడనే కూర్చున్నారు, ఆహారం వస్తూనే ఉంది, తింటూనే ఉన్నారు, నడిపింపబడుతూనే ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు కూడా ఈరోజు అంటూ ఉన్నాడు, నేను వారిని పోషిస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఆమెన్. హల్లెలూయా. నా దేవుడు ఈ నెలంతా కూడా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని యేసు నామమున పోషింపబడునుగాక. మీ పిల్లలు పోషింపబడుదురుగాక, మీ కుటుంబము పోషింపబడునుగాక, అత్యధికముగా ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి ఉన్నాడంట,
ఆ వ్యక్తి 3 రకాలుగా పోషింపబడినాడు. 3 రకాలుగా 3 సార్లు 3 విధాలుగా పోషింపబడినాడు. ఎలా పోషింపబడినాడో ఒకసారి మనం చూద్దాం. చదువుకుందాం ఒక చిన్న మాట. రాజుల మొదటి పుస్తకము, మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం నుండి. యెహోవా వాక్కు ఏలియా గారికి ప్రత్యక్షమై, యోర్దానుకు ఎదురుగా ఉన్న ఇదిగో ఒక కేరీతు వాగనే ఒక వాగు ఉంది, ఆ వాగు దగ్గర దాగి ఉండు, ఆ వాగు నీరు నువ్వు త్రాగు, అచ్చటికి నేను నీకు ఆహారం పంపిస్తా. ఆమేన్, హల్లెలూయా. ఎవరితో పంపిస్తావు ప్రభువా? పోయి అక్కడ ఉండు స్వామి, నువ్వు పోయి అక్కడ ఉండు, నేను అన్నీ చేస్తా. కొంతమందికి అనుమానాలు ఎక్కువ ఉంటాయి. అక్కడికి బొమ్మని ప్రభు చెప్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బొమ్మని సేవకుడు చెప్తే, అక్కడ పోయిన తర్వాత ఏముంటుంది? అక్కడ పోయిన తర్వాత మాకు ఆహారం ఉండదేమో. పోయి అక్కడ ఉండు, ఫస్ట్ ఆ కేరీతు వాగు దగ్గర ఉండు, ఆ కేరీతు వాగు దగ్గర ఉండు, ఆ వాగు నీరు నువ్వు తాగు. నీరు ఒక్కడ తాగితే మాకు కడుపు నిండుతుందా ప్రభువా? అరే ఆహారం కూడా పంపిస్తాబ్బా. ఎలా పంపిస్తావు? చదవమ్మా, ఎలా పంపిస్తావు? ఇదిగో నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పోషిస్తాడు దేవుడు, ఏదో రకంగా పోషిస్తాడు దేవుడు. ఏదో ఒక మనిషి ద్వారానా, ఏదో ఒక పశువు ద్వారానా, ఏదో ఒక పక్షుల ద్వారానా పోషిస్తాడు. నీకెందుకు? నీకు కావాలా ఉదయం టిఫిను, మధ్యాహ్నము భోజనము, రాత్రి భోజనం, 3 పూటల ఆహారం కావాలా నీకు? నేను పోషిస్తా కదా నీకు. ఎందుకు గాబరా పడతావు? ఎందుకు టెన్షన్ పడతావు? అక్కడ పోయి ఆ వాగు దగ్గర ఉండు. ఏ మూలాన నేను ఎవరికైతే ఆజ్ఞాపిస్తానో అవి వచ్చి నీకు ఆహారాన్ని సిద్ధపరిచి ఆహారాన్ని పెట్టిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ ఏలియా గారిని ప్రభు ఎలా పోషించాడు అంటే, మొట్టమొదటిగా కాకులనిచ్చి పంపించినాడంట. కాకులు గమనిస్తే చూడండి, మనము అసలు అవి మాంసం కనపడినాయి అనుకో, నీసు కనపడినాయి అనుకో, నీకు కాదు నీ చేతిలో ఉండేది కూడా నెత్తి మీద కుక్కి ఎత్తుకొని పోతాయి. అవునా కాదా? అవునా కాదా? కాకులకు నీసు అంటే చాలా ఇష్టం. అది ఎక్కడున్నా సరే, నువ్వు నీసు తీసుకొని పోతుంటే అది ఎక్కడున్నా సరే నిన్ను వచ్చి నీ ఎంబడొచ్చి ఎత్తుకొని పోతాయి. యేసుక్రీస్తు ప్రభు పరలోకమందున దేవుడు కాకితో ఆజ్ఞాపిస్తే, కాకికి కబురంచి ఇదిగో నా సేవకుని పోషించు అని అంటే, ఉదయము మధ్యాహ్నము సాయంకాలం 3 పూటలు ఆ కాకి ఏం చేసేదంట తెలుసా? వచ్చేటప్పుడు రొట్టె తీసుకొని వచ్చేదంట, రొట్టెతో పాటు మాంసమును పట్టుకొని వచ్చేదంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాకులు పంపించిన, ఆ కాకులు తీసుకొచ్చిన మాంసము రొట్టె ఈ ఏలియా గారు 3 పూటలు భోంచేసి, రోజు భోంచేసి ప్రశాంతంగా ఆ కేరీతు వాగు దగ్గర ఉన్న నీరు దాక్కుంటూ ప్రశాంతంగా సేద తీరుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో రకంగా పోషిస్తాడు దేవుడు. మనం దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కరోనా ఆ సమయంలో కూడా చాలాసార్లు ఈ సాక్ష్యాన్ని నేను చెప్పిన, మళ్ళొకసారి ప్రభు గుర్తు చేస్తున్నాడు, చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కరోనా సమయంలో అంత లాక్డౌన్ అయిపోయింది. ఇంట్లో సరుకులు లేవు, మా ఇంట్లో సరుకులు లేవు, అందరం ఇంట్లోనే ఉంటూ ఉన్నాం. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఒకసారి 1వ తారీఖు డబ్బులు వేసేది జీతము, ఒక్కోసారి 15వ తారీఖు జీతం వేసేది. ఈ 15 రోజుల్లోపు అన్నీ అయిపోయాయి. ఇంకా ఇంట్లో ఉంటాం కదండి, ఏది పడితే అది చేసుకొని తింటుంటాం. పిల్లలు అమ్మ మాకు యూట్యూబ్లో అది చేయి ఇది చేయి అని అంటే దానికే ఎక్కువ అయిపోతుంటాయి. అప్పుడులాగా ఏదో పప్పన్నం చేసి తినిపోయి స్కూల్కి పోయి వచ్చేది కాదు. ఆశలు ఎక్కువ, కోరికలు ఎక్కువ, అన్ని సరుకులు అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఒకరోజు రాత్రి మేము ప్రార్థన చేసుకుంటుంటే సాయంకాలం పాశ్రం వచ్చి, ఇదిగో అయిపోయినాయి ఇంట్లో సామాన్, అయిపోయినాయి సామాన్, ఇంక రేపు లాస్ట్, ఇంక రేపు తెచ్చుకోకపోతే కష్టం మనకి
రేపు షాపులు తెరుస్తారంట, మనం పోయినప్పుడు సరుకులు ఇచ్చేది కాదు, వాళ్ళు తెరిచినప్పుడు మనం పోయి తెచ్చుకోవాలి. ఇది ఒక లింక్ ఉంది. ఏం చేద్దామబ్బా అని చిన్నగా మోకరించి ప్రార్థన చేసుకున్నాం అంతే. ప్రభువా సహాయం చేయి. ఆ ప్రార్థన చేసిన ఒక 10-15 నిమిషాలకు టుక్కు టుక్కు అని శబ్దం వచ్చింది. ఒకటి టుక్కు టుక్కు అని శబ్దం వచ్చింది. ఏంది శబ్దం అని చూస్తే 10,000 అకౌంట్లో పడినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీతం వచ్చిందా? లేదు. ఎక్కడనో చికాగోలో ఉంటున్న ఒక వ్యక్తి, ఎక్కడనో అమెరికా చికాగోలో ఉంటున్న ఒక వ్యక్తి, ఆయన ప్రేరేపించబడి పలానా వ్యక్తికి 10,000 అంటే ప్రేరేపించబడి వేసినారట. ఆమేన్, హల్లెలూయా. నేను వాళ్ళకి ఫోన్ చేసిన, నాకెందుకు వేసినారబ్బా? ఎందుకో దేవుడు చెప్పినాడు వేసిన. మళ్ళీ వెంటనే ఉదయం మా తమ్మునికి ఆ డబ్బులు పంపించి సరుకులు తీసుకొని వచ్చిన. ఆమేన్, హల్లెలూయా. ఇలా ఎన్నో కోకోలంగా దేవుడు మనని, మన కుటుంబాలను పోషించినాడు. పోషించలేదా? పోషించినాడా? సడన్గా పోషింపబడుతూ ఉంటాం, ఆశ్చర్యరీతిగా పోషింపబడుతూ ఉంటాం. ఈ పిల్లిగుండ్ల ప్రాంతంలో ఈ పరిచర్యకు మేము వచ్చినప్పుడు భోజనం పెట్టాలని ప్రభు నాకు ఒక ఆలోచన కలుగజేసినప్పుడు, నెలకు మొదటి ఆదివారమే భోజనం పెట్టాలని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎక్కడో ఉన్న మా ఆత్మీయ తల్లిగారికి, నన్ను రక్షణలోనికి నడిపించిన తల్లిగారికి వారంలో 4 వారాలు ఉంటే, నెలలో 4 వారాలు ఉంటే 4 వారాలు భోజనం పెట్టమని ప్రభు చెప్తున్నాడు అనిపించింది అని ఆమె చెప్పింది. నాకేమో 1 వారం, ఆమెకేమో 4 వారాలు. పాస్టర్మకి చెప్తే అనింది, 1 వారమే చేయలేము, 4 వారాలు యాడ్ చేస్తాం. ప్రభు చెప్పినాడు కదా ముందుకు పోదాం, దేవుడే పోషిస్తాడు సంఘాన్ని. 5 మందికి భోజనాలు ప్రారంభించబడినాం, 50 మందికి దగ్గర మనం వండుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఏమైనా తక్కువైతుందా? ఏమీ తక్కువ కాలేదు, అంత సమృద్ధి. ఆమేన్, హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది, ఎలా పోషిస్తావు ప్రభువా? ఏమి తక్కువ కాకుండా నేను నిన్ను పోషిస్తా. ఏమి తక్కువ కాకుండా ఈ నెల నా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని యేసు నామమున పోషించునుగాక, మీరు పోషింపబడుదురుగాక. రెండవదిగా ఆయన ఎలా పోషించబడినాడు అని అంటే, చదువుదాం ఒక చిన్న మాట. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8-9. ఇదిగో సారేపతు అనే ఒక ఊరికి వెళ్ళు, నిన్ను పోషించుటకు అక్కడ నున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి సెలవియాలండి? దేవుడు ఇస్తే ఒక ధనవంతునికి సెలవియాలి. మొదలే భర్త లేడు, విధవరాలు బయటికి వెళ్ళి పని చేసుకోలేదు, ఆమెకు సెలవు ఇచ్చినాడంట దేవుడు. ఇదిగో ఏలియా, నీవు పోషింపబడాలా, నేను నిన్ను పోషిస్తా. అయితే నేను ఒకరికి ఆజ్ఞాపించిన, ఆ ఇంటికి వెళ్ళి, ఆ సారేపతు అనే గ్రామంలోనికి వెళ్ళి, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆ ఇంటిలో నీవు అడుగుపెట్టు. ఈ కరువు దినాలన్నీ కూడా ఆ విధవరాలే నిన్ను పోషిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీకు అప్పము కావాలంటే అప్పం ఇస్తుంది, నీకు నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇస్తుంది, నీకు ఏ కూర కావాలంటే ఆ కూర చేసి పెడుతుంది. నువ్వు పోషింపబడతావు. ఆమేన్, హల్లెలూయా. అనుకోని రీతిగా నువ్వు పోషింపబడతావు. నువ్వు అనుకుంటుండొచ్చు, ఇదిగో మా అన్న డబ్బులు ఇస్తేనే నేను పోషింపబడాలా, మా తమ్ముడు డబ్బులు ఇస్తేనే నేను పోషింపబడాలా, నా భర్త సంపాదిస్తేనే నేను పోషింపబడాలా, నా భార్య కూలి పని పోతేనే నేను పోషింపబడాలని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నా దేవుడు అంటూ ఉన్నాడు, ఈ నెల నేను ఏ దిక్కు నుంచి నీకు పోషకుని లేపుతానో నాకు తెలియదు, కానీ నీవు, నీ కుటుంబం మాత్రం పోషింపబడతారు అంతే. ఆమేన్, హల్లెలూయా. సమృద్ధిగా ఏమీ తక్కువ కాకుండా మీరు పోషింపబడతారు. ఆమేన్, హల్లెలూయా. అది తక్కువ లేదు, అది కొదువ ఉంది, ఇది లేదు, అది లేదు అనే సనుగులు యేసు నామమున తొలగిపోవునుగాక. ఆ సంశయాలు యేసు నామమున తొలగిపోవునుగాక. మూడవదిగా చూద్దాం, రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం
రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5-6 వచనాలు. అతడు ఆ, మొదటి వృక్షం కింద పరుండి ఉమ్, నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, ఆ. నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. నీవు లేచి భోజనము చేయి. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా దేవుడు పోషించాలి అని నీవు పోషింపబడాలని దేవుడు అనుకుంటే, మూడవదిగా ఏలియా ప్రవక్త ఎవరి ద్వారా పోషింపబడుతున్నాడంటే దేవుని దూత ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ప్రాణ భయంతో ఒక వృక్షము దగ్గర ఏలియా కూర్చొని ఏడ్చుకుంటూ అట్లనే పండుకున్నాడు. ఇంకా నాకు అయిపోయింది, నా బ్రతిక అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ వృక్షము దగ్గర ఏడ్చుకుంటూ అలాగే పండుకుంటే, ఇదిగో పరలోకము నుండి దేవుని సన్నిధానంలో నుండి ఒక దూత వచ్చిందంట. ఆమేన్, హల్లెలూయా. దూత వచ్చి, ఇదిగో ఏలియా లే, ఎందుకు పండుకున్నావు నిరాశతో, భోజనం చేయి అన్న వెంటనే ఆయన పక్కకు చూసిన వెంటనే ఒక మంచి కాల్చబడిన అప్పం ఉందంట. కాల్చబడిన అప్పం, రోటీ. కాల్చబడిన అప్పం అంటే తందూరి రోటీ అంటారు మన దగ్గర. ఏం రోటీ అంటారు? పులక. తందూరి రోటీ పులక, ఒక మంచి పులక అప్పం. ఆ అప్పము, కాల్చబడిన అప్పము పెట్టి ఆ అప్పము చూపిస్తే ఆ ఏలియా గారు ఆ అప్పము తిని బలముతో, శక్తితో మళ్ళా 40 రోజులు నడిచినాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోటీని తీసుకోండి ప్లీజ్. ఎందుకమ్మ పక్కన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా గారిని దేవుడు 3 రకాలుగా పోషించినాడంట. మొదటిగా ఎలా పోషించినాడంట చెప్పాలా? ఎలా పోషించినాడంట? ఇప్పుడే కదమ్మా వాక్యం చెప్పింది. ఎలా పోషించినాడంట? కాకుల ద్వారా. రెండవదిగా విధవరాలి ద్వారా. మూడవదిగా దేవదూత ద్వారా. ఏలియా గారు 3 దఫాలుగా అనుకోని రీతిగా పోషింపబడినాడు. అయితే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పోషిస్తాను. సరే ప్రభువా, పోషిస్తావు నన్ను, నా కుటుంబాన్ని. ఎలా పోషిస్తావు? ఏమి తక్కువ కాకుండా పోషిస్తా. సరే ప్రభువా. అయితే నీవు నేను ఎలా ఉండాలా? ఒక ఆశీర్వాదాలు పొందుకోవాలంటే కాదు, మనము సరిచేయబడితేనే దేవుడు మనను ఇచ్చే ఆశీర్వాదాలు మన మీద మనం పొందుకుంటాం. మనం సరిచేయకపోయినాం అనుకోండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. అయితే నీవు నేను ఎలా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు అనేది ఒక 2-3 మాటలు చెప్పుకొని మనం ముగిద్దాం. చదువుదాం ఒక చిన్న మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూడుడి, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు ఈ నెల వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను వారిని పోషించెదను అని. మీరు పోషింపబడాలి అని, మనమందరం కూడా సమృద్ధిగా పోషింపబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కోరుకుంటున్న ప్రభు ఏదో రకంగా నువ్వు పోషింపబడడానికి సహాయకులను లేపుతూ ఉన్నాడు. ఇంతవరకు లేపినాడు, ఇక ముందు కూడా లేపుతానని ప్రభు అంటూ ఉన్నాడు. అయితే దేవుడిచ్చే వాగ్దానము నీవు పొందుకోవాలి అని అంటే, దేవుడిచ్చే ఆ పోషణలోనికి, సమృద్ధి గల పోషణలోనికి నీవు నడిపింపబడాలి అని అంటే, నీకు నాకు మొదటిగా ఉండవలసిన లక్షణం ఏమై ఉన్నదంటే శ్రేష్టమైన వారిగా ఉండాల. ఆమేన్, హల్లెలూయా. నీవు నేను ఎలా ఉండాలంటే శ్రేష్టమైన వారు అంటే మంచివాడు, గుడ్ పర్సన్, మంచి వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి. మంచి వ్యక్తి, శ్రేష్టమైనది అంటే మంచి వ్యక్తి. ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఇదిగో ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు. అవి ఎప్పుడైనా పంట వేసినాయా? అవి ఎప్పుడైనా పొలము దున్నాయా? అవి ఎప్పుడైనా ఎకరం పొలము దున్నాయా? నీళ్లు పట్టినాయా? అవి పంట వేసి లేవు, పొలము దున్ని లేవు, నీళ్లు పట్టి లేవు. మరి అవి పోషింపబడుతున్నాయి కదా ప్రతిరోజు. ఇదిగో వాటికంటే మీరు శ్రేష్ఠులు, వాటికంటే మీరు ఎంతో విలువైన వారు. మీరు పోషింపబడలేరా? పోషింపబడతారు.
అయితే మీరు ఎలా ఉండాలి అని అంటే శ్రేష్ఠులుగా మార్చబడాల. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక దఫాలుగా అనేక సార్లు ఈ శ్రేష్టమైన పదాన్ని అనేక సార్లు మనుషుల మీద ఒత్తి చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట మనం చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడుడి. 12:24. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసలేదు కొట్టు లేదు, అయినను దేవుడు వారిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఆమేన్, హల్లెలూయా. నన్ను చూడండి, నేను చెప్తా. శ్రేష్టమైనది అని అంటే మంచివారు. ఏ విషయంలో మంచివారుగా ఉండాలా? ఏ విషయంలో శ్రేష్టమైన వారిగా ఉండాలా? ఏ విషయంలో నీవు విలువైన వారిగా ఉండాలి అని అంటే అన్ని విషయాలలో, నువ్వు చేసే ఆలోచనల విషయంలో అయినా సరే, నీవు చూసే చూపుల విషయంలో అయినా సరే, నీ నోటి మాటల విషయంలో అయినా సరే, నీ హృదయంలో నుండి కలిగే ఆలోచనల విషయంలో అయినా సరే, నీ నడిచే నడవడిక విషయంలో అయినా సరే నువ్వు ఎలా ఉండాలంట తెలుసా? శ్రేష్టమైన వారిగా ఉండాలి. కంపు జీవితం ఉండకూడదు. ఉదాహరణకు మన గద్వాల పట్టణం ఉందనుకోండి. మన గద్వాల పట్టణంలో రెండు ట్యాంకులు తిరుగుతుంటాయి. 2 ట్యాంకులు. ఉదయము ఈ పిల్లిగుండ్లకు తిరగవలే అనుకోండి, మా దగ్గర తిరుగుతాయి గద్వాల్లో. అమ్మా చెత్తబండి 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 అని తిరుగుతాయి. చెత్తబండిలో ఏం వేసుకుపోతారండి? చెత్త వేసుకుపోతారు. ఇక కొన్ని ఆ బీరెల్లి చౌరస్తా, సెకండ్ రైల్వే గేటు, ఆ కృష్ణవేణి చౌక్లో పెట్టుకుంటే కొన్ని పాల కేంద్రాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పాల కేంద్రాలు పక్కన చుట్టుపక్కల పల్లెటూరులో ఉంటూ ఉన్న ఆ గేదెలను పెంచుకునే వాళ్ళు పాలు తీసుకొచ్చి ఆ పాల కేంద్రాల్లో పోస్తూ ఉంటారు. ఎందుకు పోస్తారంటే ఈ పాల కేంద్రంలో ఉన్న పాలను సేకరించే పాల క్యాన్ వస్తుంది ఒకటి, హైదరాబాద్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడ నుంచి వచ్చి ఆ పాల కేంద్రంలో ఉంటున్న ఆ చిన్న చిన్న కొట్లలో ఉంటున్న పాలను ఆ ట్యాంకర్లో వేసి అది హైదరాబాద్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం గమనించాలి, శ్రేష్టమైనది అనంటే నీవు నేను కూడా పాలవలే శ్రేష్టమైనదిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. చెత్త బండిలో చెత్త వేస్తారు, పాలు పోస్తారా? పోయరు. ఎందుకంటే అది శ్రేష్టమైనది కాదు, ఆ స్థలము శ్రేష్టమైనది కాదు. అదేవిధంగా పాల ట్యాంకులో చెత్త పోస్తారా? పోయరు. ఎందుకంటే ఇది శ్రేష్టమైనది. ఆ చెత్త తీసుకొచ్చి పాలలో పోస్తే పాలు కంపు కొడతాయి, పాలు పనికిరావు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు పక్షుల కన్నా శ్రేష్ఠులు కాదా? నా దృష్టిలో మీరు విలువైన వారు, నా దృష్టిలో మీరు శ్రేష్టమైన వారు. ఇంతకుముందు మనం పాడినాం, ఆయన పోలికగా మనను మార్చుకున్నాడంట, ఆయన చేతులే మనను నిర్మించినాయంట. ఆమేన్, హల్లెలూయా. ఉదాహరణకు మనం గమనిస్తే ఆది కాండంలోనికి మనం వెళ్తే దేవాది దేవుడు ఆకాశాన్ని సృష్టించినాడు నోటి ద్వారా. ఇదిగో సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించినాడు నోటి ద్వారా. ఇదిగో ఈ భూమి మీద ప్రతి జంతువును సృష్టించినాడు నోటి ద్వారా. జంతువులు కలుగునుగా కంటే కలిగినాయి, పక్షులు కలుగునుగా కంటే కలిగినాయి, ఇగో సముద్రంలో ఉన్న చేపలు కలుగునుగా కంటే కలిగినాయి. కానీ నిన్ను నన్ను ఎలా సృష్టించినాడంటే, ఇదిగో ఒక మట్టిని తీసుకొని ఆ మట్టిలో నీళ్లు పోసి ఆ మట్టిని బుడద చేసి బాగా పిసికి ఆయన రూపముగా నిన్ను నన్ను చేశాడు. ఆమేన్, హల్లెలూయా. చేసినాడు రూపముగా చేతులతో. తర్వాత ఏం చేసినాడు తెలుసా? ఆయనలో ఉన్న ఊపిరి అని ఆ మట్టి బొమ్మలోనికి ఊపిరిని వదిలినాడు. ఎప్పుడైతే ఆయన ఊపిరి ఆ మట్టిలోనికి వెళ్ళిందో ఆ మట్టి జీవాత్మ ఆయను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను శ్రేష్ఠులము. ఈ శ్రేష్టమైన వారిగా ఉండాలి అని అంటే నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? కంపు జీవితాన్ని వదిలేసుకోవాలి. కంపు జీవితాన్ని వదిలేసుకోవాలా, ఆ కంపు స్థితిగతులను వదిలేసుకోవాలా, పాపము నుంచి విడుదల పొందుకోవాలా, శాపము నుంచి విడుదల పొందుకోవాలా. ఈడ వినడము, అక్కడ పోయి పాపం చేయడం, ఈడ వినడము, అక్కడ పోయి నీ ఇష్టానుసారంగా బ్రతకడం, ఇవన్నీ వదిలేసుకోవాలా.
ఎప్పుడైతే నువ్వు వదిలేసుకుంటావో నీవేమైపోతావో తెలుసా? నిన్ను, నీ ఇంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే పోషిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే పవిత్రంగా ఉంటుందో అక్కడనే యేసు ప్రభు ఉంటాడు. నువ్వు కంపులో ఉండి, ఆ పెంట కంపులో ఉండి కంపు జీవితం అనుభవిస్తూ, యేసయ్యా నాతో కూడా ఈ కంపులో ఉంటావా అంటే ఉంటాడా? చెప్పాలా? తల అయిపోద్దండి మెడలు పట్టుకుంటే. ఉంటాడా? ఉండడు. నువ్వు పవిత్రంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు శ్రేష్టమైన వాడిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా గారికి ఒక దర్శనం దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనములో ఒక 2 గంపలు పెట్టినాడంట. ఎన్ని గంపలు? 2 గంపలు పెట్టినాడు. ఒక గంపలో ఏమున్నాయి అనంటే మంచి అంజూరపు పండ్లు ఉన్నాయంట. అవి పక్వమైనవి, తినడానికి సిద్ధముగా ఉన్న ఒక మంచి అంజూరపు పండ్లు ఒక గంపలో ఉన్నాయి. రెండవ గంపలో కూడా అంజూరపు పండ్లు ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే చూడడానికి అసహ్యమైనటివి, జబ్బువి, అవి తినడానికి పనికి రానేటివిగా ఉన్నాయి. ఈ 2 అంజూరపు పండ్ల గంపల మీద ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు దృష్టి ఏ గంప మీద ఉంది అంటే ఇదిగో మంచి వాటి మీదనే ఆయన దృష్టి ఉందంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘములో ఈరోజు నీవు నేను ఈ షారోన్ ప్రార్థనా మందిరములో దేవుని మందిరముకు వచ్చి దేవుని మాటలు వింటున్న నా మీద కూడా ప్రభు దృష్టి పెట్టినాడు. ఎవరి మీద దృష్టి పెట్టినాడు? మంచి వారి మీదనే దృష్టి పెట్టినాడు. అందరూ పోషింపబడరు. మనం అనుకుంటాము అందరూ పోషింపబడతామా? ప్రభు వాగ్దానం చేసినాడు కదా, ఇక నేను చెత్త పనులు చేసుకుంటూ, నేను అంత చెత్త బండిలాగా చెత్త మోసుకుంటూ, చెత్త బండిలాగా చెత్తను నా హృదయంలో పెట్టుకొని చెత్త అనుకుంటా ఈ పిల్లిగుండ్లంతా తిరుగుతున్నా కదా, ప్రభు నన్ను కూడా పోషిస్తాడేమో, ప్రభు నా కుటుంబాన్ని కూడా పోషిస్తాడేమో, సమృద్ధిగా పోషిస్తాడేమో, ఏమి కొదువ కాకుండా పోషిస్తాడేమో అని ఒకవేళ నువ్వు అపోహలో ఉంటున్నావేమో. ప్రభు అంటాడు మంచి వాటి మీదనే నా దృష్టిని నిలుపుతా. ఆమేన్. హల్లెలూయా. నేను మంచి వాటి మీదనే నా దృష్టి నిలిపి వాటినే నేను పోషిస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుతాం. 10:22. నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన ఇదిగో మంచి పేరు పొందిన కొర్నేలి ఇంటికి దేవుని దూత దిగి వచ్చిందంట. ఎందుకు వచ్చింది దూత? ఆయన చెత్త ట్యాంకర్ కాదు, ఆయన చెత్త బండి కాదు, చెత్త ట్యాంకర్ కాదు, ఆయన మంచివాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన శ్రేష్ఠుడు. ఆమేన్. హల్లెలూయా. ఇటాలీ పట్టణమనబడిన పటాలములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి పరిశుద్ధాత్ముడు, ఆ వ్యక్తి దగ్గరికి దేవుని దూత దిగి వచ్చిందంట. ఎందుకంటే మంచివాడు. ఈరోజు ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు నీవు పోషింపబడాలి అని, తక్కువ కాకుండా పోషింపబడాలి అని. నువ్వు మంచివాడిగా ఉండాలి. అవతలలో నేను తిరిగితే నువ్వు ఏం చేయాలి తెలుసా? ఒక చిన్న స్మైల్ ఇవ్వాలంతే. అలా అనుకుంటారు. తిడుతుంటే కూడా స్మైల్ ఇస్తాయి. తిక్కముఖం. కోపం రాదా? ఏమి అంతే. మంచివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఒక మాట మనం చెప్పినామనుకో ఆ మాట ఉంటుందో లేదో తెలియదు. కానీ కొంతమంది బీబీసీలు ఉంటారు. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ అని ఒక నెట్వర్క్ ఉందిలేండి, ఇంటర్నేషనల్ నెట్వర్క్. ఎక్కడో జరిగినదంతా తెలుస్తుంది బీబీసీ. ఈడ ఆ మాట జరిగిందనుకో, ఇక ఈ పిల్లిగుంట్ల ప్రాంతం అంతా ఒక్క 2 నిమిషాల ఇక్కడ జరిగినది బయటికి వెళ్ళే లోపు ఫలానా జరిగిందట కదా, అప్పుడే తెలిసిందా మీకు? తెలిసింది ఎవరు ఉంది కదా బీబీసీ. అలా నెట్వర్క్లో ఉండకూడదు, మంచి వారుగా ఉండాలి. ఇతరుల గురించి నీకు ఒకవేళ చెడు తెలిసినా ఆ చెడుని ఇతరులకు చెప్పకూడదు, హృదయంలో దాచిపెట్టుకోవాలి.
మంచివాడుగా ఉండాలి. మంచివాడు 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 మంచివాడే పోషింపబడతాడు. మంచివాడే సమృద్ధిగా పోషింపబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళింటి దగ్గర పోయి ఆడొక నిప్పు పెట్టి, వీళ్ళింటి దగ్గర పోయి ఈడొక నిప్పు పెట్టి, భార్యాభర్తల మధ్యలో ఇంకొక నిప్పు పెట్టేటోళ్ళ పోషింపబడలేరు. వాళ్ళు దరిద్రులు అవుతారు. వాళ్ళు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటగా నీవు పోషింపబడాలంటే నువ్వు ఏముండాలా? శ్రేష్టమైన వారిగా ఉండాలా. అంటే మంచివాడిగా ఉండాలా, మంచి లక్షణాలు కలిగిన వాడిగా ఉండాలా, మంచి ఆలోచనలు కలిగిన వాడిగా ఉండాలా. ఎల్లప్పుడూ నీ నుండి మంచే రావాలా. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకు మనం గమనిస్తే ఈ భగీరథ వాటర్ ఉంది. మా భగీరథ వాటర్ పైప్ ఉంది. ఆ పైపులో ఏ నీళ్ళు వస్తాయండి? సెప్టిక్ ట్యాంక్ నీళ్ళు వస్తాయా? మంచి నీళ్ళు వస్తాయా? మంచి నీళ్ళు వస్తాయి. మంచి నీళ్ళు వస్తాయా? సెప్టిక్ ట్యాంక్ నీళ్ళు వస్తాయా? మంచి నీళ్ళే వస్తాయి. దాంట్లో సెప్టిక్ ట్యాంక్ నీళ్ళు ఎందుకు రావు? ఒక పైపులో నుండే మంచి నీళ్ళు వస్తూ ఉంటే నీలో నుండి మంచిది చెడుది ఎందుకు వస్తుంది? నీవు దేవుని చేతి ద్వారా ఏర్పరచబడిన వ్యక్తివి కదా, వ్యక్తిరాలివి కదా. నీలో నుండి కూడా మంచే రావాలా. అవునా కాదా? అవునా కాదా? అయితే ఒకవేళ మంచి లేకపోయినా, ప్రభా నన్ను క్షమించు, నాలో ఎల్లప్పుడూ మంచే ఉండడానికి సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగోనునా, పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు గట్టిగా చప్పట్లు కొడుతూ, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నాలో చనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు, విత్తని పక్షులాను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులాను నిత్యము పోషించు చున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు గట్టిగా చప్పట్లు కొడుతూ, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నాలో చనకర్తవు, చీకటి తొలగే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయించే చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లే,
నీవున్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదము. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నాలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు. రెండవదిగా మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటగా నీవు పోషింపబడాలి అనంటే, సమృద్ధిగా నువ్వు పోషింపబడాలి అనంటే, ఏమి తక్కువ కాకుండా నువ్వు పోషింపబడాలి అనంటే, మొదటగా నీకు ఉండవలసిన లక్షణం ఏమై ఉండాలంటే, నీవు మంచివాడిగా ఉండాలి, శ్రేష్టమైన వారిగా ఉండాలి. రెండవదిగా మనం చదువుదాం. సమూయేలు 2వ పుస్తకం 19వ అధ్యాయం. సమూయేలు 2వ పుస్తకము 19వ అధ్యాయం 32, 33. సమూయేలు 2వ పుస్తకం 19, 32, 33. బర్జిలయి 80 సంవత్సరాలు వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక ఉండగా రాజు మహానయీం అనే ఒక ప్రాంతములో ఉండగా అతనికి భోజనాలు అరేంజ్ చేసి సిద్ధపరిచి అతనికి పంపిస్తూ ఉన్నాడు. చాలు చాలు చాలు. ఇక్కడ చూడండి, నన్ను చూడండి, నేను చెప్తా. మొదటిగా శ్రేష్టమైన వారిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు, నువ్వు పోషింపబడాలి అంటే. రెండవదిగా మనం గమనిస్తే, ఒక ప్రాంతములో బర్జిలయి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి దాదాపు 80 సంవత్సరాలు పైబడిన వయసు కలిగిన వ్యక్తి, మంచి ఆస్తిపరుడు. దావీదు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు, రాజు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు, ఈ దావీదు రాజు ఒక ప్రాంతంలో ఉన్నాడు అని తెలుసుకొని ఈ బర్జిలయి, ఈ ఆస్తిపరుడు ఏం చేసేవాడంటే, ప్రతిరోజు అతనితో పాటు ఉన్నవారికి కొద్దిగా ఆహారము సిద్ధపరిచి 3 పూటలు అతన్ని పోషించినవాడు. అయితే రాజు అంటాడు, ఇదిగో బర్జిలై, నేను మహానాము అనే ప్రాంతంలో ఉన్నప్పుడు నీవు నన్ను పోషించినావు. అయితే ఇదిగో నీవు ఈ 80 సంవత్సరాల తర్వాత పోషింపబడాలి అనంటే, నీవు యెరూషలేముకు, నాతో కూడా యెరూషలేమునకు వచ్చి అక్కడ నీవు నిలిచి ఉన్నావంటే నేను నిన్ను పోషిస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రభు మనము పోషింపబడాలి అనంటే నువ్వు ఎక్కడ ఉండాలి అనంటే యెరూషలేములో ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ ఉంటే పోషింపబడలేవు, ఎక్కడ పడితే అక్కడ ఉంటే పోషింపబడలేవు. నువ్వు ఎక్కడ ఉండాలి, నీ కుటుంబం ఎక్కడ ఉండాలి అనంటే యెరూషలేము. యెరూషలేము అనంటే మందిరము. యెరూషలేము అంటే మందిరము, దేవుని ఇల్లు. దావీదు రాజు యేసయ్యకు సాదృశ్యం, బర్జిలయి విశ్వాసులకు సాదృశ్యం. దావీదు రాజు ఎవరికి సాదృశ్యము? యేసయ్యకు సాదృశ్యం అనుకుందాం. ఈ బర్జిలయి అనే ఈ 80 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి నీకు నాకు విశ్వాసులకు సాదృశ్యంగానే అనుకుందాం. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో షారోన్ ప్రార్థన సంఘ విశ్వాసులారా, మీరు పోషింపబడాలి అనంటే, మీ కుటుంబాలు సర్వసమృద్ధి కలిగి ఏ కొదువ లేకుండా పోషింపబడాలి అనంటే నీవు ఎక్కడ ఉండాలి అంటే యెరూషలేములో ఉండాలా, మందిరములో నిలిచి ఉండాలా, సంఘములో నిలిచి ఉండాలా, సంఘ సహవాసములో నిలిచి ఉండాలా. ఎప్పుడైతే నువ్వు మందిరములో నిలిచి ఉంటేనే నీవు పోషింపబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో నిలిచి ఉండకుండగా, యెరూషలేములో నిలిచి ఉండకుండగా అక్కడ కొన్ని రోజులు, ఇక్కడ కొన్ని రోజులు. కొంతమంది ఉంటారు మన దగ్గర, ఆదివారం మందిరానికి వస్తుంటారు, శుక్రవారం ఇంకొక దగ్గరికి వెళ్తారు. మన దగ్గర ఉపవాస కూడికలు పెట్టకపోతే నువ్వు పోయినా ఓ పద్ధతి, ఇక్కడ ఉపవాస ప్రార్థన కూడికలు ఉన్నాయి కదా, మరి అక్కడికి ఎందుకు అంటే ఇక్కడ కార్యాలు జరుగుతలేవనా, అంటే ఇక్కడ దేవుడు లేడనా, ఎందుకు వెళ్తున్నావు?
ఆలోచన చేయాలి వెళ్ళేవాళ్ళు. వెళ్ళొద్దు అని నేను అంటలేను, వెళ్ళండి, నేను కూడా వెళ్తా. ఇప్పుడు మంగళవారం అచ్చంపేటలో ఒక మీటింగ్ జరుగుతుంది. రాజమండ్రి నుంచి ఒక సేవకుడు వస్తున్నాడు. ఆ సేవకునికి వాక్యం వినడానికి నేను వెళ్తున్నా, డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నా. వెళ్ళొద్దని అంటలేను నేను, బాగా గుర్తుపెట్టుకోవాలా. సార్ అక్కడ పోద్దంటున్నాడు, ఇక్కడ పోద్దంటున్నాడు, నేనేమనను. అందరు పోండి, ఏ మీటింగ్ కావాలంటే ఆ మీటింగ్ పోవచ్చు. నేను కూడా పోతా, నేను కూడా వింటా, యూట్యూబ్లలో కూడా నేను కూడా వింటా. నేనేమంటున్నా అంటే, నా మాట మీకు అర్థమవుతుంటే హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో కార్యక్రమము జరిగేటప్పుడు, సంఘములో ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు మరి ఎందుకు వెళ్తున్నావు? వాక్యం సెలవిస్తుంది, ఇదిగో బర్జిలై, నువ్వు ఏరు దాటి నది దాటి యెరూషలేములోనికి నిలబడితేనే నేను నిన్ను పోషిస్తా. నీవు ఇదిగో సంఘ విశ్వాసులారా, ఈ షారోన్ ప్రార్థనా మందిరంలో నీవు నిలిచి ఉంటేనే, ఆదివారపు భక్తుల్లాగా కాదు, అన్ని కార్యక్రమాలలో నీవు నిలిచి ఉంటేనే, సంఘములో జరుగుతున్న ప్రతి కూడికలలో నిలిచి ఉంటేనే నేనేం చేస్తా? మిమ్మల్ని పోషిస్తా. మీరు పోషింపబడాలనుకుంటుంటే మీరు రండి. ఎక్కడికి? ఈ షారోన్ ప్రార్థనా మందిరం అనే యెరూషలేములోనికి రండి. యెరూషలేములో నిలిచి ఉండండి. ఉంటేనే మీరు పోషింపబడతారు, ఉండకపోతే మీరు పోషింపబడరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని పోషించాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి పోషింపబడాలనుకుంటున్నారా? పోషింపబడకూడదు అనుకుంటున్నారా? ఇక మీ ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో ఏమో జరుగుతుందని చెప్పి, ఎక్కడో ఏమో ఆ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మందిరాన్ని విడిచిపెట్టిపోయేటోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంత పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అని అంట నేను, ఉన్నారు. అయితే ప్రభు అంటాడు, అక్కడికి ఇక్కడికి తిరిగితే నువ్వు ఆశీర్వదింపబడలేవు. అక్కడికి ఇక్కడికి తిరిగితే నీ కుటుంబము పోషింపబడలేదు. వాక్యం చదువు, ఒక చిన్న మాట. జకరియా పుస్తకం 14వ అధ్యాయం, జకరియా పుస్తకం 14వ అధ్యాయం 17వ వచనం, పేజీ నంబర్ 784, పేజీ నంబర్ 784, 14, 17. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవా అనే రాజునకు, ఇదిగో ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. దేవాది దేవుణ్ణి మ్రొక్కుటకు యెరూషలేములోనికి రాని వారి మీద వర్షము కురువదు అని చెప్పు. జకరియా చెప్పు. ఆకాశమందున దేవుణ్ణి మొక్కడానికి యెరూషలేములోనికి రాకపోతే మీ మీద వర్షము కుమ్మరింపబడదు. సారు షాట్లు పెడతాడు కదా, సాయంకాలం కాను షాట్లు చూద్దాములే, యూట్యూబ్లలో వాక్యం చూద్దాములే అని ఇండ్ల కాడ కూర్చున్న వాళ్ళ దగ్గర వర్షం, వాళ్ళ మీద వర్షము కుమ్మరింపబడదు. రావాలా? ఎక్కడికి రావాలా? యెరూషలేములోనికి రావాలా. ఆమేన్. హల్లెలూయా. మేము రాములే, వచ్చే వారం వస్తాములే, ఒక వారం రాకపోతే ఏం కాదులే అనుకున్న వాళ్ళ మీద ఏం చెప్తున్నాడు ప్రభువే? వర్షము కుమ్మరింపబడదని చెప్పు జకరియా, చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యెరూషలేము అనే మందిరములోనికి, ఆత్మ సంబంధమైన మందిరములోనికి నువ్వు రావాలా. నువ్వు వస్తేనే ఆ మందిరములో ఉన్న ఆశీర్వాదాలు నీ జీవితంలో తవి చూస్తావు. ఆ మందిరములో ఉన్న మేలులు నీ జీవితంలో అనుభవిస్తావు. అమ్మా, ఇంటికాడ కొట్లాడుకో, దగ్గులేసి ఈడ ఊపిరి ఆగిపోయి వాక్యం చెప్తుంటే కొట్లాడుకుంటే ఎట్లా? జాగ్రత్తగా వినాల వాక్యాలు మీరు. ఇప్పుడు చెప్పిన వాక్యం ఇప్పుడే గుర్తుకుంటలేదు మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములోనే ఉండాలా. అక్కడిక్కడ తిరిగితే మీ మీద వర్షము కుమ్మరించబడదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము జాగ్రత్తతో ఈ అంత్య దినాలలో ఏది సరి అయిన సంఘం, ఏది పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్న సంఘం, ఏది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఏ సేవకుడు బోధిస్తున్నాడో ఇవన్నీ కూడా తెలుసుకొని మీరు
క్రమముగా మీ ఆత్మీయ జీవితాన్ని ఎదిగింపజేస్తూ ఉంటేనే మీ కుటుంబాలు ఏమవుతాయి? పోషింపబడతాయి, ఆశీర్వదింపబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదుదాం ఒక చిన్న మాట. యెషయా పుస్తకము 66వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో సైన్యములకు అధిపతి తండ్రి ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు. ఆ, 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 ఆ. 66:13. ఒకని తల్లి వాని ఆదరించినట్లు, చదువు. ఒకని తల్లి వాని ఆదరించినట్లు, చదువు. 66:13. నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎక్కడ ఆదరింపబడతారమ్మా? ఎక్కడ? రైల్వే స్టేషన్ దగ్గర ఆదరింపబడతారని ఉందా? పిల్లిగుండ్ల చౌరస్తా దగ్గర ఆదరింపబడతారని ఉందా? మీరు సొంతంగా మీరు కట్టుకున్న మీ 4 గోడల ఇల్లు, మీ మేడగదిలో ఆదరింపబడతారని ఉందా? ఎక్కడ ఆదరింపబడతారు? యెరూషలేములోనే. జాగ్రత్తగా వినాల మీరు ఈ మాటలు. దేవుని మీద అలిగి మందిరానికి రాకుండా ఇంట్ల దగ్గర కూర్చున్నాం అనుకో, ఆశీర్వదింపబడతారా? ఆదరింపబడతారా? ఆదరింపబడతారు. మనుషుల మీద అలిగి మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చున్నాం అనుకో, ఆదరింపబడతారా? చెప్పాలా? ఆదరింపబడరు. నీవు ఎక్కడికి వస్తే ఆదరింపబడతావు తెలుసా? ఇదిగో యెరూషలేము అనే సంఘములోనికి నీవు వచ్చినప్పుడు, అక్కడ ఆత్మ సంబంధమైన సేవకుడు పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా వాక్యము చెబుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యము ద్వారా కొట్టబడుతూ ఉన్న నీ హృదయం, ఆ వాక్యము ద్వారా ఇదిగో వేదన పొందుకుంటున్న నీ హృదయం, ఆ వాక్యము ద్వారా ఇదిగో కన్నీరు పర్యాంతమవుతున్న నీ జీవితము ఆదరింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ఎక్కడికి రావాలంటే తెలుసా? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను. అయితే మీరు ఎక్కడికి రావాలో తెలుసా? యెరూషలేములోనికి మీరు రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. చదువుదాం ఒక మాట. కీర్తనలు 122వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. 1-2 కీర్తనలు 122 1వ వచనం 2. జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా నా పాదములు ఎల్లప్పుడూ నీ గుమ్మములో నిలుచుచున్నవి. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రార్థన మనం చేయాలా? ప్రభువా, యెరూషలేమా ఎల్లప్పుడు నా పాదములో నీ గుమ్మములు నిలిచి ఉన్నవి. ఎందుకు తెలుసా? నేను పోషింపబడాలా ప్రభువా, నా కుటుంబము పోషింపబడాలా ప్రభు, నా పిల్లలు పోషింపబడాలా ప్రభు, ఏమీ తక్కువ కాకుండా మేము పోషింపబడాలా. ఆమేన్. హల్లెలూయా. పిల్లల్ని తీసుకుంటే వాక్యము పిల్లల మీదకి పోతుంది, మనుషుల దృష్టి పిల్లల మీదకి పోతుంది. దేవుని నామం మహిమపరచబడాలి. పిల్లలు కాదు. దయచేసి పిల్లల్ని దగ్గర పెట్టుకోండి. ఆ పాపని దగ్గర పెట్టుకోండి. ఏయ్, నీకన్నా పెద్ద చేస్తా కళ్ళు నేను. కూర్చో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా బిస్కెట్లనే కొనియండి, లేకుంటే ఒక కానుకల పెట్ట పక్కకు పెడతా. ఒక బిస్కెట్ల కానుకలు అని పెడతా. దాంట్లోకి ఏంటి మీ పిల్లల కొరకు బిస్కెట్లు తీసుకురానికి. ఎందుకంటే వాక్యము వినాలని కొంతమంది వచ్చింటారు, కొంతమంది నిద్రపోవాలని వచ్చింటారు. నిద్రపోయే గుంపు కూడా ఉంది, వాళ్ళ గురించి పక్కకు పెట్టండి. కానీ వాక్యం వినే గుంపు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వాక్యం విని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేను పోయినప్పుడు, విజిటింగ్ పోయినప్పుడు, సార్ మీరు అది చెప్పినారని నాకే రిటర్న్గా వాక్యం చెప్పేటోళ్ళు ఉన్నారు మన సంఘంలో. అనుకుంటూ ఊక ఆయన మొత్తుకుంటుంటాడు, ఎవరు విన్నారు కదా అని మీరు అనుకుంటుంటారు. ఉన్నారు సంఘంలో. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ నామం మహిమపరచబడుతుంది, మీరేమో వాళ్ళేనా అని అనుకుంటారు. కాబట్టి అట్లా కాదు. పోయినప్పుడు నాకే రిటర్న్ వాక్యం చెప్తుంటారు రాసుకొని. ఉన్నారు కొంతమంది. ఒకరిద్దరైనా వాక్యంలో ఎదగడానికైనా మనం ఇతరులను
అభ్యంతరపరచకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నిద్రపోయే బ్యాచ్ ఉన్నారు, నిద్రపోతుంటారు. కొంతమంది అలసిపోతుంటారు, కొంతమంది చురుకుగా ఉండరు. ఇవన్నీ సంఘంలో సాతానుగా చేసే క్రియలు. కాబట్టి మనము వాళ్ళ గురించి కాదు కానీ మిగతా వాళ్ళ గురించైనా మనం జాగ్రత్తగా ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా ప్రభు ఏమంటున్నాడంటే, నీవు ఎక్కడ పోషింపబడతావు అని అంటే, యెరూషలేములోనికి వచ్చినప్పుడు, మందిరములోనికి వచ్చినప్పుడు నీవేమవుతావంట? పోషింపబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం చదువుదాం. ఆదికాండము 45వ అధ్యాయం 9వ వచనం నుండి. ఆ, 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 ఆ. నాకు సమీపంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే నేను చెప్తాను. యాకోబు గారికి 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారుల్లో చిన్నవాడైన యోసేపు, దానికన్నా ముందు, దాని తర్వాత బెన్యామిన్, 11వ వ్యక్తి యోసేపు దేవుని సన్నిధానంలో నమ్మకంగా శ్రేష్టమైన వాడిగా ఉండేవాడు. కలలు దర్శనాలు వచ్చేటివి. ఈ యోసేపును చూసి మిగతా అన్నదమ్ములందరూ కూడా అతని మీద పగబెట్టుకొని అతను ఒక గుంతలో వేసి ఆ గుంతలో నుండి ఒక ఐగుప్తీయులకు అతన్ని అమ్మివేస్తారు. ఐగుప్తు దేశానికి అమ్మివేస్తారు. అమ్మివేసిన తర్వాత ఆ తండ్రికి ఏం చెప్తారు యాకోబుకు అనంటే, ఇదిగో పలానా పలానా జంతువు వచ్చి, క్రూర జంతువు వచ్చి నీ కుమారుని చంపేసింది, నీ కుమారుడు లేడు, చనిపోయినాడు అని అంటారు. ఈ యోసేపు ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ పోతీఫరు అనే ఒక ఇంటిలో ఉంటాడు. ఆ ఇంటిలో చేయని నిందకు, చెయ్యని తప్పుకు 2 సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు. ఆ 2 సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవించేటప్పుడు ఇద్దరు వ్యక్తులు, ఫరో దగ్గర, రాజు దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తులు, పానాదాయకు అధిపతి, ఇంకొక వ్యక్తి, ఇద్దరు కూడా వాళ్ళిద్దరు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చే కలల భావం ఈ యోసేపు చెప్తాడు. ఈ యోసేపు ఎప్పుడైతే కలల భావం చెప్తాడో రాజుకు ఒక కల వస్తుంది 2 సంవత్సరాల తర్వాత. ఆ కల భావము కొరకు యోసేపు బయటికి తీసుకొని రాబడి రాజు తర్వాత రాజుగా యోసేపుని ఆ ఐగుప్తు దేశం మీద ప్రభువు నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశం అంతా విస్తారమైన కరువు, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు. ఈ కరువు దినాలలో వాళ్ళతో ఉన్న ధాన్యం అంతా కూడా అయిపోయిన తర్వాత ఈ యాకోబు కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబము పోషింపబడాలి అని చెప్పి ఐగుప్తు దేశంలో ధాన్యము దొరుకుతుందని చెప్పి ఐగుప్తు దేశానికి వస్తారు. ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత యోసేపు దగ్గర నిలబడతారు. ఈ అన్నదమ్ములందరూ కూడా యోసేపును మర్చిపోయింటారు, గుర్తుపడతలేరు. కానీ యోసేపు ఈ అన్నదమ్ములను గుర్తుపట్టి, ఇదిగో బాబు, ఫలానా రోజు మీరు నన్ను ఆ ఐగుప్తు బానిసత్వములోనికి నన్ను పంపించినారే, ఆ యోసేపును మీ తమ్ముని నేను, దేవుడు ముందుగానే ఇదంతా ఉద్దేశించి మీరు పోషింపబడాలి అని, ఇదిగో ఈ ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజుగా నన్ను ఎన్నుకున్నాడు. అయితే ఇదిగో నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఇంకొక 5 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. భయంకరమైన కరువు దినాలు ఉన్నాయి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 5 సంవత్సరాలు కరువు దినాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు నీవు, నీ కుటుంబము, మీ పిల్లలు అందరూ కూడా మీరు పోషింపబడాలి అని అంటే ఆ కానాను అనే ఆ ప్రాంతము నుండి ఇదిగో ఈ గోషేను, ఈ ఐగుప్తు దేశానికి రావాలా. ఈ ఐగుప్తు దేశానికి రావాలా. మీరు నాకు సమీపంగా ఉండాలా. ఎక్కడ ఉండాలా? సమీపంగా ఉండాలా. ఒక ఫోన్ల ద్వారా మీరు ఆ కానాను దేశంలో ఉంటూ, నేను ఇక్కడ ఐగుప్తులో ఉంటూ, ఆ చిన్నవాళ్ళైనా ఎట్లా తింటలేరా, ఏమవుతుందంటే కాదు. మీరు నాకు సమీపంగా ఉంటేనే మీరు
పోషింపబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు అనంటే యేసయ్య. యోసేపు అనంటే యేసయ్యకు సాదృశ్యం. అన్నలు అనంటే సంఘము, అంటే సంఘము, విశ్వాసులు, సంఘము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరికి సమీపంగా ఉండాలా? ఈ సంఘము ఎవరికి సమీపంగా ఉంటే పోషింపబడతావు? ఈ సంఘములో ఉన్న విశ్వాసులుగా దాఖలైన నీవు నేను ఎవరికి సమీపంగా ఉంటే పోషింపబడతామంటే యేసయ్యకు సమీపంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీ బంధువులకు సమీపంగా ఉంటే పోషింపబడవు. ప్రభుత్వాలకు సమీపంగా ఉంటే పోషింపబడవు. నీ అన్నదమ్ములకు సమీపంగా ఉంటే పోషింపబడవు. పలానా ఊర్లో నా అన్న ఉన్నాడు, పలానా ఊర్లో నా తమ్ముడు ఉన్నాడు, పలానా ఊర్లో మా అత్తమామ ఉంది, ఇదిగో వాళ్ళు మంచి ఆస్తిపరులు, వాళ్ళ ద్వారా మేము పోషింపబడతామని అనుకుంటే ప్రయోజనం లేదు. నీవు పోషింపబడాలి అని అంటే, ఏమీ తక్కువ కాకుండా నీ కుటుంబము పోషింపబడాలి అని అంటే, ఇదిగో నువ్వు ఎవరికి సమీపంగా ఉండాలో తెలుసా? యేసయ్యకు సమీపంగా ఉండాలంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నయోమి అంటుంది, ఆ విధవరాలితో అంటుంది, ఇదిగో నయోమి, ఇదిగో ఇదిగో రూతు, ఇదిగో రూతమ్మ, నీవు మన బంధువు అయిన బోయాజుకు సమీపంగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన మన సమీప బంధువు. ఆయన నీ బాగోగాలు చూస్తాడు. ఇదిగో నిన్ను ఆయన ఏలుతాడు. ఇదిగో ఆయన ఏలినప్పుడు ఆ గర్భములో నుండి యేసు క్రీస్తు ప్రభువు వంశావళి వస్తుంది. ఆ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు ఆ తల్లి గర్భములో నుండి, ఆ రూతమ్మ వంశావళిలో నుండి, ఆ గోత్రములో నుండి వస్తాడు. అందుకని నువ్వు ఏం చేయాలి తెలుసా? నీ బంధువు అయిన ఇదిగో బోయాజుకు సమీపంగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఎవరికి సమీపంగా మార్చబడుతూ ఉన్నాం? ఈ లోకపు ఆశలక, ఈ లోకపు ఆచారాలక, ఈ లోకములో ఉన్న పాపానిక, ఈ లోకములో పాపానికి రేగెత్తుతున్న శరీర కోరికలకు సమీపంగా ఉన్నావా? ఎవరికి సమీపంగా ఉంటూ ఉన్నావు? దేవుని నుంచి దేవుడు నిన్ను పోషించాలా కానీ, దేవుడు నిన్ను నీ పిల్లలను సమృద్ధిగా పోషించాలా కానీ దేవునికి మాత్రము సమీపంగా ఉండం. దేవునికి మాత్రము సమీపంగా ఉండం. మరి ఎవరికి సమీపంగా ఉంటూ ఉన్నాం? పనులక, ఇంకొక దానిక, ఇంకొక దానిక? ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధానంలో ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు ఆ పనంతా వదిలేసుకొని దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసి దేవునికి సమీపంగా మార్చబడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి సమీపంగా మార్చబడతావో నీవు నీ కుటుంబం అంతా కూడా ఏమవుతుందంట? పోషింపబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. సౌల్ కొత్త నిబంధన సౌల్, ఆయనను మనం గమనిస్తే దమస్కో మార్గమునకు వెళుతూ ఉన్నప్పుడు, దమస్కో పట్టణానికి వెళుతూ ఉన్నప్పుడు ఆయన మీద వెలుగు కుమ్మరించబడింది. ఆయన రక్షింపబడినాడు. ఎందుకు? ఆ పట్టణానికి సమీపంగా ఉన్నప్పుడే రక్షింపబడినాడు. ఎందుకు? ఆ పట్టణానికి సమీపంగా ఉన్నప్పుడే ఆయన మీద వెలుగు కుమ్మరించబడింది అని మనం గమనిస్తే, వేరే ప్రాంతాలలో తిరిగినాడు కదా, వెలుగు అప్పుడే ప్రకాశింపబడాలి కదా అని మనం గమనిస్తే, ఈ యెరూషలేముకు ఈ దమస్కో పట్టణము సమీపంగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈ దమస్కోలో యేసు క్రీస్తు ప్రభుని నమ్మిన వారి సంఖ్య అత్యధికముగా ఉంది. వాళ్ళ మీద ఉన్న వెలుగు సంఖ్య అత్యధికముగా ఉంది. కాబట్టే అపోస్తలుడు సౌలు గారు దమస్కో మార్గమున వెళుతూ ఉన్నప్పుడు ఆయన మీద వెలుగు ప్రకాశింపబడింది. ఆ సౌలు పౌలుగా మార్చబడినాడు. ఆమేన్. హల్లెలూయా. నీ కుటుంబము మార్చబడాలి అని అంటే, నీ కుటుంబము యేసయ్య ద్వారా పోషింపబడాలి అని అంటే, ఇదిగో యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో ఇప్పటికైనా నాకు సమీపముగా మార్చబడు. మనుషులకు సమీపంగా మార్చబడింది చాలు. కుటుంబాలకు, బంధువులకు సమీపంగా మార్చబడింది చాలు. ఈ లోకపు ఆచారాలకు, ఈ లోకపు భక్తికి సమీపంగా మార్చబడింది చాలు. దుష్టుడైన సాతానుగానికి, ఆ అపవాదికి,
ఆ అబద్ధికుడికి సమీపంగా మార్చబడింది చాలు. ఇప్పుడు నువ్వు ఎవరికి సమీపంగా మార్చబడాలి తెలుసా? నిన్ను నన్ను నిత్య రాజ్యంలో చేర్చే ఆ గొప్ప దేవునికి సమీపంగా మార్చబడాలా. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు సమీపంగా మార్చబడతావో, యోసేపు అంటున్నాడు, ఇదిగో అన్నలారా, 70 మంది నీ కుటుంబస్తులు పోషింపబడాలి అని అంటే నాకు దూరంగా ఉంటే నువ్వు పోషింపబడలేవు. నాకు దూరంగా ఉంటే నువ్వు కాపాడబడలేవు. నాకు దూరంగా ఉంటే నువ్వు 3 పూటలు భోజనము చేయలేరు. అయితే మీరు ఏం చేయాలో తెలుసా? మీ తట్ట బుట్ట అంతా కూడా సర్దుకొని, మీ కుటుంబం అంతా సర్దుకొని, మీ పిల్లలు జల్లలు అంతా సర్దుకొని అక్కడ నుంచి ప్రయాణమై ఈ ఐగుప్తు దేశానికి రావాలా. ఈ ఐగుప్తు దేశములో నాకు నా 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 స్థానానికి, నా ఇంటికి సమీపంగా ఒక గోషేను అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతములో మీరు ఉండాలా. నా కనులకు మీరు కనబడాలా. ఆమేన్, హల్లెలూయా. నాకు సమీపంగా మార్చబడాలా. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే నీకు నీ ఇంటి వారికి రక్షణ, అప్పుడే నీకు నీ ఇంటి వారికి కాపుదల, అప్పుడే నీవు నీ ఇంటి వారు సమృద్ధిగా, ఏ కొదువ లేకుండగా, ఏమి తక్కువ లేకుండగా పోషింపబడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు పోషింపబడలేదు. ఎక్కడ పోషింపబడినారు తెలుసా? అరణ్యములో పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా, ఇశ్రాయేలు ప్రజలకు ముందు వెనకగా దేవాది దేవుడే స్తంభముగా నిలిచి 40 సంవత్సరాలు పోషించినాడు, సమృద్ధి ఇచ్చినాడు. ఏది తక్కువ లేదు, ఏది తక్కువ లేదు, ఏది తక్కువ లేదు. ఈ మాట నీ నోటిలో, నా నోటిలో, మన నోటిలో ఉండును గాక. ఏ మాట? తక్కువ లేకుండగా పోషించిన. ఆమేన్, హల్లెలూయా. ఏది నాకు తక్కువ లేదబ్బా. ఈ మాట చెప్పాలా మనం యేసు నామమున. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏది నాకు తక్కువ లేదు, ఏది నాకు తక్కువ లేదు, ఏది నాకు తక్కువ లేదు. అందుకనే ప్రభు ఈ నెలలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను వారిని పోషించెదను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పోషిస్తావు ప్రభు అంటే, ఏమీ తక్కువ లేకుండా అన్ని సమృద్ధిగా మీ ఇంటిలో ఉండునుగాక. మీ ఇంటిలో సర్వ సమృద్ధి ఉండునుగాక. ఏమీ తక్కువ లేకుండా నా ప్రభువు మీ ఇంటిలో సమృద్ధి ఉండజేయునుగాక. ఆమేన్. అయితే మనం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? ఊకనైనా ఆశీర్వాదాలు ఆమేన్ 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 అంటే రావు. ఆమేన్ అంటే వచ్చేటట్లుంటే ఇక బాగానే ఉంటుండే. పక్కన వాళ్ళు కూడా, ముందు రోజులు కూడా, కళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా ఆమేన్ అంటారు. వస్తాయా? వస్తాయా? రావు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? మొదటగా నీవు ఒక శ్రేష్టమైన వాడిగా మార్చబడాలి. మంచి వాడిగా నీవు, నీ కుటుంబం మార్చబడాలి. అది ఇంటిలో అయినా, ఇంటి పక్కనైనా, సమాజంలో అయినా. ఓకేనా? రెండవదిగా ఏం చేయాలా? నీవు యెరూషలేములో మందిరములో నిలిచి ఉండాలా. మందిరములో ఉంటేనే నీవు పోషింపబడతావు. మూడవదిగా యేసు ప్రభువుకి నువ్వు ఏం చేయాలా? సమీపంగా మార్చబడాలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో దూరంగా ఉండి, యేసయ్య నాకు ఫోన్పే నంబర్ చెప్తా, పైసలు ఇస్తావా అనంటే కాదు, కాదు. ఎక్కడో దూరం ఉండి, సార్ ప్రార్థన చేశారు, మాకు జీతం వచ్చి లేదు, మాకు పోషణ లేదు అనంటే కాదు, రావాలా. అందుకనే నేను చాలామందికి చెప్తా. కొంతమంది ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మా బాబు కొరకు ప్రార్థన చేయండి, మా బాబు కొరకు ప్రార్థన చేస్తాం కానీ నువ్వు ఆ మందిరానికి ప్రార్థన చేస్తాం కానీ నువ్వు మందిరానికి వస్తే నువ్వు బాగుపడతావు, సమీపంగా వస్తావు. ప్రార్థన చేసేది వేరే, సమీపంగా మార్చబడేది వేరే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు సమీపంగా లేవేమో, ప్రార్థన చేసుకుందాం, తీర్మానం కలిగి అందరం లేచి నిలబడదాం. కొద్దిసేపు తీర్మానం కలిగి మనం ప్రార్థన చేసుకుందాం. నేను వారిని పోషించదనని వాగ్దానం చేసిన దేవుడు ఈ నవంబర్ నెల ప్రభువు నీకు నాకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను వారిని పోషించదను, నేను వారిని